దేశాలను కాపాడే దేవదూతలు కూడా ఉన్నారా? దేవదూతలు మనుషులను కాపాడుతారని మనకు తెలుసు. కాని, మొత్తం దేశాలను పర్యవేక్షిస్తున్న దేవదూతల గురించి మీరు విన్నారా? దానియేలు 10లో, పరలోకం నుండి వచ్చిన ఒక దూత దానియేలుకు కనిపించాడు. అయితే, అతను ఆలస్యంగా వచ్చాడు. ఎందుకంటే అతను ఇలా చెప్పాడు: పారసీక రాజ్యం యొక్క అధిపతి 21 దినములు నన్ను అడ్డగించాడు. అప్పుడు మిఖాయేలు నాకు సహాయము చేయడానికి వచ్చాడు. అతడు మానవ అధిపతి కాదు. అతడు పారసీక రాజ్యంపై అధికారం చెలాయించే ఒక ఆత్మ సంబంధమైన శక్తి, ఒక చీకటి శక్తి. ప్రధాన దూతయైన మిఖాయేలు అడుగుపెట్టాడు. ఒక వ్యక్తిని కాపాడటానికి కాదు, ఒక దేశం కోసం పోరాడటానికి. దానియేలు 12:1లోని జనుల పక్షమున నిలుచు మహా అధిపతి అయిన మిఖాయేలు అని ఉంది. ఇది కేవలం మాట కాదు, ఇది కనబడని రాజ్యంలో జరుగుతున్న యుద్ధం. ఎందుకంటే ప్రభుత్వాలు వాదించుకుంటున్నప్పుడు, దేవదూతలు యుద్ధం చేస్తారు. రాజ్యాలు ఉదయించి, పతనమవుతున్నప్పుడు, పరలోకం కదులుతుంది. మనం చూసే దానికంటే ఎక్కువ జరుగుతోంది. మరియు దేశాల విధి మొదట ఆత్మ సంబంధమైన రాజ్యంలో నిర్ణయించబడవచ్చు. దేవదూతలు ఇప్పటికీ దేశాల కోసం పోరాడుతున్నారని మీరు విశ్వసిస్తే, ఆమేన్ అని టైప్ చేసి, దేవా, మా భూమిని కాపాడటానికి నీ దేవదూతలను పంపు అని కామెంట్ రాయండి.